మీరెన్నిసార్లైనా ఆపండి, నేను వెళ్తూనే ఉంటాను. నా నియోజకవర్గానికి నేను వెళ్లడానికి నాకేమైనా వీసా కావాలా? ఇది ఆ మాజీ ఎమ్మెల్యే అంటున్న మాటలు. అంతేకాదు, ఒక హైకోర్టు ఆర్డర్ను అమలు చేయకుండా నన్ను ఆపేందుకు 700 మంది పోలీసులు పెడతారా అని కూడా ఆయన అంటున్నారు. అసలు ఎందుకు ఆ మాజీ ఎమ్మెల్యేను అన్నిసార్లు ఆపుతున్నారు? అసలు అక్కడ జరుగుతున్న డైలీ సీరియల్కు దర్శకత్వం వహిస్తోంది ఎవరు? ఎవరైనా ఒక వ్యక్తిని ఒకరోజు ఆపొచ్చు, 2 రోజులు ఆపొచ్చు. కానీ ఏకంగా 14 నెలలుగా తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలో సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి పెద్దారెడ్డికి ఆంక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నా పోలీసులు మాత్రం అడ్డుకుంటూనే ఉన్నారు. వాస్తవంగా పోలీసులు శాంతి భద్రతల సమస్య అని చెబుతున్నారు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని 10 సార్లు జరిగిందని, గత 14 నెలలుగా ఇది ఒక డైలీ సీరియల్ను తలపించే విధంగా సాగుతోందంటున్నాయి వైసీపీ వర్గాలు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే అదనపు బలగాలను వినియోగించాలని ఆదేశించింది. దీంతో పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి 5 వాహనాల్లో అనుచరులతో కలిసి తాడిపత్రికి బయలుదేరారు. మార్గం మధ్యలో పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లను ఉంచి కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసులపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులున్నా నన్నెందుకు తాడిపత్రిలోని ఇంటికి పంపించడం లేదని పెద్దారెడ్డి నిలదీశారు. పోలీసులంతా జేసీ ప్రభాకర్ రెడ్డి సంతృప్తి కోసమే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నారాయణరెడ్డిపల్లి వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపైనే బైఠాయించారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు అవకాశం ఉంది. అందుకే ఆయన ఇవాళ మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు 3 సార్లు ప్రయత్నించారు. బుక్కాపురం, సూర్యాపల్లె, కొండాపురం వద్ద పోలీసులు అడ్డుకుని ఆయన్ను వెనక్కి తిప్పి పంపారు. దీనిపై పెద్దారెడ్డి మరోసారి స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. మీరు ఎన్నిసార్లైనా అడ్డుకోండి, నేను తాడిపత్రికి వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు. తాడిపత్రికి వెళ్లేందుకు ఏమైనా వీసా కావాలా, దరఖాస్తు చేసుకోవాలా అంటూ నిలదీశారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినా అది అమలు కావడం లేదన్నారు. తనను ఆపేందుకు 700 మంది పోలీసులను తాడిపత్రిలో పెడుతున్నారంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోందో అర్థమవుతోందన్నారు. తాను ఇంటి నుంచి బయలుదేరగానే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అనుచరులను ఇంటి వద్దకు రావాలంటూ మెసేజ్లు పెడుతున్నారని ఆరోపించారు. అయితే రేపటి రోజు కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.